నమస్తే. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ వారి లైఫ్లో గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడే ప్రయత్నాల్లోనే వారికి ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే మదర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కూడా. మరి ఇప్పుడు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. మరి వారి లైఫ్లో వారి మదర్తో ఎటువంటి రిలేషన్ ఉంది, ఎటువంటి సపోర్ట్ ఉందో వారి మాటలోనే విన్నాం రండి. ఫస్ట్ మీ ఇద్దరికి హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. అమ్మ మీకు ప్రత్యేకంగా హ్యాపీ మదర్స్ డే. ఎలా జరుపుకుంటున్నారండి? సో స్వీట్ హౌసెస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మదర్స్ డే? యాక్చువల్లీ మదర్స్ డే అనేది ప్రత్యేకంగా సెలబ్రేషన్ ఏం లేదు. నాకు ఎవ్రీడే ఈజ్ మదర్స్ డే. యాక్చువల్లీ నాకు ఏదో స్పెసిఫిక్గా మనము ఒక డే ఇట్లా పెట్టుకొని దాన్ని ఆ రోజే మదర్ని గుర్తు చేసుకోవాలి, బాగా చూసుకోవాలి అనేది కాన్సెప్ట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్. బట్ ఒక రోజు అంటూ లైక్ అంటే ఇది నాకు తెలిసి బయట అబ్రాడ్లో జాబ్స్ చేస్తూ లైక్ డైలీ మదర్స్తో స్పెండ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ అక్కడ అబ్రాడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి మదర్ని లేకపోతే పేరెంట్స్ని మీట్ అవ్వడం కొరకు అది ఒక రోజు పెట్టారేమో అని నా ఫీలింగ్. బట్ యాజ్ ఫర్ మీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ డైలీ ఇట్స్ సేమ్ యాక్చువల్లీ. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మదర్స్ డే అనేది స్పెషల్ ఈ మధ్యకాలంలోనే వచ్చింది. మామూలుగా ఎలా ఉంటుంది అనూప్ రూబెన్స్ గారితో మీ అబ్బాయితో రిలేషన్? చాలా ప్రేమగల బంధం. బాబుని చూడలేక నేను ఉండలేను, నన్ను చూడలేక బాబు ఉండలేను. కొన్ని అర్జెంట్ వర్క్స్ మీద అబ్రాడ్ వెళ్తూ ఉండొచ్చు, చాలా రోజులు మేము మిస్ అవుతుంటే నేను ఫోన్ చేస్తాను, డైలీ ఫోన్ చేస్తాను నేను ఎట్లున్నా బాబు అని. అది నాకు సంతోషం. ఆయన స్వరం వింటే చాలు నాకు. అది యాక్చువల్లీ మదర్ ఏంటంటే నేను జనరల్గా ఇప్పుడే కాదు, రైట్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ అనమాట. లైక్ 10th స్టాండర్డ్ ఆన్వర్డ్స్ ఐ వాజ్ టోటల్లీ అవుట్. అంటే లైక్ like not education, I was busy in the programs కానీ అప్పటి నుంచి 10th స్టాండర్డ్ నుంచి నేను ప్రోగ్రామ్స్, స్కూల్ ప్రోగ్రామ్స్ అని, కాలేజ్ ప్రోగ్రామ్స్ అని, లైట్ మ్యూజిక్స్, క్యాసెట్ వర్క్స్ అని ఐ టు బి బిజీ అనమాట. సో ఇంట్లో తెలియదు అప్పుడు, అంటే నేను ఇంత బయట అట్లా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను తెలీదు. ఇంట్లో ట్యూషన్స్కి వెళ్తున్నాను అలా చెప్పేవాడిని. అప్పుడు కూడా నేను ఇప్పటి వరకు టిల్ డేట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఫోన్ చేస్తుంది మదర్, ఫోన్ చేస్తుంది, తిన్నావా అని అడుగుతుంది. నేను ఎక్కడున్నా అడగదు, తిన్నావా అని అడుగుతుంది, వస్తావా అని అడుగుతుంది. ఒకవేళ తొందరగా అయితే రా, లేకపోతే మార్నింగే రా అని చెప్తుంది. అప్పుడు పడుకుంటుంది, ఫోన్ చేసి తినేసి అప్పుడు పడుకుంటుంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఫస్ట్ మీ కెరీర్స్ బిగిన్ అయినప్పుడు అంటే మీరు చెప్పకుండానే స్టార్ట్ చేశారంటున్నారు, ఇంట్లో చెప్పకుండానే అక్కడికి బ్యాండ్స్కి వెళ్ళడం అలా ఎలా? సో అక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్లీ నేను ఎందుకు చెప్పలేదంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిమ్స్ అంటే ఇంట్లో అప్పుడే ఎక్కువ ఎంకరేజ్మెంట్, ఫిలిం బ్యాక్గ్రౌండ్ అసలు లేదు నాకు. ఓకే. నాకు యాక్చువల్లీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. మరి హౌ యూ గెట్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్? అది జస్ట్ గాడ్స్ గిఫ్ట్ అండి, జస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని నేను చెప్పొచ్చు. బికాజ్ ఫస్ట్ నుంచి కూడా లైక్ ఐ వాజ్ ఫ్రమ్ 4th స్టాండర్డ్ ఆన్వర్డ్స్ చిన్న డ్రమ్స్ ప్లే చేయడం, గిటార్స్ ప్లే చేయడం అట్లా. సో ఫిలింకి వెళ్తున్నా అంటే ఇంట్లో వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తారు, అంటే బ్యాడ్, కొంచెం ఫిలిం అంటే కొంచెం చిన్న నెగటివ్ ఇంప్రెషన్ అనమాట. లైక్ బట్ నాకు మనీ గురించి వెళ్ళేవాడిని షోస్కే కానీ, లేకపోతే మనీ వాంటెడ్ ఉండే అప్పుడు. సో ఐ వాంట్ టు బై న్యూ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, అది కీబోర్డ్సే కానీ లేకపోతే గిటార్సే కానీ. సో ఫర్ దట్ వెళ్ళేవాడిని. బట్ రాను వాళ్ళకి తెలిసిందనమాట, నాకు అంటే మీ అబ్బాయి బాగా ప్లే చేస్తున్నారు మ్యూజిక్ అని ఎవరో చెప్పడం. మీకు అప్పటి వరకు తెలియదు, ఫస్ట్ తెలియగానే ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా సంతోషపడ్డాను. అవునా? మరి భయపడ్డారు కదా చెప్పాలంటే? భయం కానీ ఏదో బాగా ఇంప్రూవ్ అవుతుంటే ఎవరికైనా తల్లికి సంతోషం కదండి. అది మోర్ ఆఫ్ ఇంప్రూవ్ అవుతాడో లేదో సెకండరీ, బట్ పాడవుతాడో అని ఎక్కువ భయం. ఓకే. ఫిలింలో వెళ్తే లైక్ ఎలా అవుతారో, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయా లేకపోతే అలా ఎక్కువ ఉండేది. అంటే ఈ మ్యూజిక్ ఫీల్డ్లోనే వెళ్తే స్టడీస్ పక్కన పెట్టేసి దాని గురించి వాళ్ళు కూడా కొంచెం ఎస్టేట్ అయ్యారు. బట్ నా ప్రోగ్రెస్ చూసి దెన్ దే ఎన్కరేజ్డ్ మీ.
ఇప్పుడంటే రూబెన్స్ గారు ఇంత పీక్ లెవెల్లో ఉన్నారు. చిన్నప్పుడు ఎలా ఉండేది? వారు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? కొట్టిన సిచ్యువేషన్ కానీ, అల్లరి చేయడం కానీ? ఆల్రెడీ కొంచెం కొంచెం తుంటర పనులు చేసేవాళ్ళే కానీ తర్వాత పెద్ద ఏం చేసేవాళ్ళు? ఎక్కడము దుంకడము కొట్టారు ఎప్పుడైనా? ఎప్పుడో ఒకసారి ఉండొచ్చు, ఎక్కువ కొట్టలేదు. మీకు గుర్తుందా? నాకు ఒక్కసారి గుర్తుంది. ఏం చేశారు? అది కూడా నేను కొంచెం గ్రోన్ అప్ అయినప్పుడే. ఓకే, ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది? మదర్ చెప్పట్లే కానీ చాలా మిస్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి. ఏం చేసేవాళ్ళు? అంటే చాలా మందిని ఏడిపిస్తుండే నేను. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు అంటే ఆన్ ద హోల్గా చాలా, అంటే లైక్ ఎంత మిస్ చేస్తున్నానంటే మా కాలేజ్లో మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు, మ్యూజిక్ కాలేజ్లో మేము అక్కడ కూర్చున్నామంటే మా గ్యాంగ్ అక్కడ ఉందంటే ఒక 3-4 పీపుల్ ఉంటుండే. మేము అక్కడ ఉన్నామంటే ఆ కాలేజ్ లెక్చరర్సే కానీ ఆ స్టూడెంట్సే కానీ అక్కడ నుంచి అంత దూరం నుంచి వేరే రూట్లో వెళ్ళిపోతుండే. అంటే ఏం చేసేవాళ్ళు మీరు అంత భయపడడానికి? సంథింగ్ అంటే లైక్ ఫన్నీగా వాళ్ళని చూసి లైక్ దగ్గర పోయి డైరెక్ట్ ఇట్లా చూసి చాలాసేపు నవ్వేవాళ్ళం. సడన్గా వాళ్ళకి ఏం అర్థం కాకపోదు ఎందుకు నవ్వుతున్నారు. అవతల వాళ్ళకి అంత ఇరిటేషన్ తెప్పించారు. ఇంకోటి వాళ్ళతో మేమే మాట్లాడుతుండే కానీ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుండే. ఓకే ఓకే, వాళ్ళతో మాట్లాడుతుండే కానీ వాళ్ళతో మాట్లాడడం మళ్ళీ ఇండైరెక్ట్ వాళ్ళు మాకు ఆన్సర్ చెప్తుంటారు, మేమేమో వాళ్ళని చూడము. లైక్ అట్లా చాలా మిస్యూజ్ చేసి ఇప్పుడు వస్తుంటాయి కదా ఇవి, లైక్ కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఇప్పుడు, అది మేము అప్పుడు చేసేవాళ్ళం. సో అలా చాలా మిస్ చేస్తుండే. బట్ గ్రాడ్యువల్గా వెన్ ఐ స్టార్టెడ్ మ్యూజిక్ తెలియకుండా లైక్ ఆ సీరియస్నెస్ ఇన్ మ్యూజిక్, ఇప్పుడు మన ఫిలిం అంటే ఒక పంచువాలిటీ ఉంటుంది కదా లైక్, సో అది అలవాటు అయిపోయింది. సో కామ్ డౌన్ అయిపోయాను. ఇలా చేస్తారని తెలుసా అమ్మా? కాలేజ్ చిన్నప్పుడు ఇక అత్తలు కూడా కదా, వాళ్ళు అత్తలతో ఆడేవాడు. అత్తలు కదా అందరు, జాయింట్ ఫ్యామిలీ కదా మాది. ఎలా ఫ్యామిలీ మెంబర్స్, అబౌట్ ద ఫ్యామిలీ, హౌ యూ ఎంజాయ్డ్ విత్ దట్? యాక్చువల్లీ స్టార్టింగ్లో మేమంతా జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. అంటే మా గ్రాండ్ మదర్కి 8 చిల్డ్రన్. ఓకే, దాంట్లో మా ఫాదరు పెద్దవాళ్ళు, దాని తర్వాత 7 మెంబర్స్, 3 బ్రదర్స్, 5 సిస్టర్స్ అనమాట. ఓకే, సో అందరూ ఒక పెద్ద హౌస్లో ఉండేవాళ్ళు, ఒక జాయింట్ ఫ్యామిలీ. ఒక హౌస్లో 21 మెంబర్స్, 22 మెంబర్స్ అలా ఉండేవాళ్ళు. గ్రాండ్ చిల్డ్రన్ లైక్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ అండి. ఇప్పుడంటే అందరూ ఇంకా మ్యారేజెస్ అయిపోయి సెటిల్ అయిపోయి లైక్ అంత స్కాటర్ అయ్యి యువర్ లైఫ్ వాళ్ళది. బట్ అప్పట్లో లైక్ వి గ్రో అప్ విత్ దట్. యాక్చువల్లీ మీది ఆల్రెడీ బిగ్ ఫ్యామిలీ, అందులో ఐ లిజన్ దట్ సమ్ వాట్ స్పెషల్, అమ్మ వాళ్ళు ట్విన్స్ అని. యాక్చువల్లీ ఒక లాస్ట్ మేము. ఓకే, అమ్మ ఫీచర్ అనేది మాత్రం ప్రతి ఒక్క బిడ్డ అది ఫీల్ అవుతుంటారు అనమాట. అలాంటి ఇక్కడ సేమ్ ద ఫీచర్, ట్విన్స్, ఇద్దరు అమ్మలు అన్నట్టు యూ కెన్ ఫీల్. సో హౌ దిస్ వాస్? ఇది ఇప్పుడు నేను చెప్పింది ఈ జాయింట్ ఫ్యామిలీ అనేది మా ఫాదర్ సైడ్. ఓకే, మదర్ సైడ్ వచ్చేసి, మదర్ సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ. బట్ మదర్ సైడ్ అంతా మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళు. మేము ఎప్పుడన్నా హాలిడేస్ ఉంటే అప్పుడు చాలా చాలా తక్కువ టచ్. కానీ మదర్ వాళ్ళ మదర్ ఇద్దరు ట్విన్స్. మేము చిన్నప్పుడు అంతా మా మమ్మీ అక్కడికి వెళ్తే మా మమ్మీ దగ్గరికి రాకపోతుండే, అక్కడికి వెళ్తుండే. ఎందుకంటే రికగ్నైజ్ చేయలేక చూసి ఇద్దరు చూసి ఏడ్చేవాళ్ళు, ఎక్కడ పోవాలి మమ్మీ ఎవరు గుర్తుపట్టలేక ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అవుతుంది కదా నైట్, ఆ ఇంటికి వెళ్దామని మదర్ పిలిస్తే రాకపోయేవాళ్ళం మేము. చిన్నప్పుడు బాగా ఏడ్చేవాళ్ళు. ఓకే, ఆ మదర్ అట్లా అంటే కన్ఫ్యూజన్లో అక్కడే చాలా ఏడ్చేవాళ్ళు. నేను ఓకే, మా మదరే మా పెద్దమ్మ అనుకునేవాడిని. రైట్ నా అంటే ఇప్పుడు మీరు బిజీ లైఫ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు మిస్ అవుతున్నట్టు. సో అలా మిస్ అయినప్పుడు ఎలా ఉంటుంది? అమ్మాయితో మీరు ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నాకు యాక్చువల్లీ లాట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ పర్సన్ అండి. నాకు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే, ఆ మదరే కానీ లేకపోతే నా చిల్డ్రనే కానీ నా వైఫే కానీ లైక్ వీళ్ళతో స్పెండ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. సో నాకు ఏంటంటే బేసిక్గా టైం దొరకదు, మీకు తెలుసు కదా ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంటుందో. బట్ నాకు ఒక 1 డే దొరికినా, హాఫ్ డే దొరికినా ఐ విల్ కమ్ ఆఫ్, నా ఇంటికి వచ్చేస్తాను మదర్ దగ్గర కానీ లేకపోతే ఫ్యామిలీ వెళ్ళేసి లైక్ ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ నా చిల్డ్రన్ని బయటికి తీసుకుపోవడమే కానీ, ఇలా మదర్ని బయటికి తీసుకుపోవడం. లేకపోతే సమ్ టైమ్స్ నేను చెన్నైకి వెళ్తుంటాను ఎక్కువ, అప్పుడు నా వెంట నా ఫ్యామిలీ, మా చిల్డ్రన్, మా మదర్ని తీసుకెళ్తుంటున్నా. దట్స్ హౌ ఐ స్పెండ్ టైం అనమాట. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా రిలాక్సేషన్ ఇస్తుందండి, చాలా రిలీఫ్ ఇస్తుంది. మా మదర్ అన్న, నా వైఫ్ అన్న సపోర్ట్ చాలా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఆ వర్క్ చేయలేను, అంత ప్రెషర్ వర్క్.
అమ్మ ఇప్పుడు ఇంత గ్రోత్లో ఉన్నారు మీ అబ్బాయి, ఏ రోజైనా నాకు ఇది కావాలి అని అడగాలని ఆగిపోయారు ఎప్పుడైనా? ఇప్పటికైతే నేను ఏం అడగలేదు, అడగకముందు అని చేస్తున్నాడు నాకు అడిగే అవసరమే లేదమ్మా. మరి ఫస్ట్ మూవీ లాంచ్ అయినప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందించానమ్మా, ఆ దేవుని కృపనే. అప్పుడు మీకు వచ్చిన అప్రిసియేషన్స్ అండి ఫస్ట్? చిన్నప్పటి నుంచి తనకు కీబోర్డ్ నుంచి ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి బాబుగా దాంట్లో ఇంకోటి పట్టుదల ఎక్కువ, విశ్వాసం ఎక్కువ. ఏ పని చేసినా పట్టుదల చేయడము. మీ గోల్ మ్యూజిక్, సో దానిలో ఫస్ట్ మీరు సక్సెస్ అయినప్పుడు వాట్స్ యువర్ అప్రిసియేషన్స్? యాక్చువల్లీ నేను ఫిలిం ఫీల్డ్లో యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్ ఎంటర్ అయ్యానండి. నా ఫస్ట్ ఫిలిం కీబోర్డ్ ప్లేయర్ చిత్రం, నువ్వు నేను, జయం, మనసంతా నువ్వే, ఓకే, సంతోషం, ఇవన్నిటికీ నేను కీబోర్డ్ ప్లేయర్ వర్క్ చేశాను. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ హ్యావ్ సీన్ లైక్ హ్యూజ్ సక్సెస్. దోస్ ఆర్ ఆల్ మీకు తెలుసు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. తేజ సార్ అండ్ ఆర్పి సార్తో వర్క్ చేశాను. సో దాని తర్వాత నేను వెన్ ఐ స్టార్టెడ్ మై మ్యూజిక్ కెరియర్ లైక్ 2005లో నేను జై ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. బట్ నేను మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు నా ఒక 4-5 ఫిలిమ్స్ అసలు సక్సెస్ లేదండి. నా మ్యూజిక్ సక్సెస్ అయింది బట్ ఫిలిమ్స్ అన్నీ ఎక్కువ ఆడలేదు, ఫ్లాప్ అయ్యాయి. యాక్చువల్లీ డిసప్పాయింట్ అవ్వలేదు బట్ కొంచెం బాధేసేది. అంటే లైక్ ఓకే మనం మ్యూజిక్ హిట్ అవుతుంది బట్ ఫిలిం ఆడకపోతే ఇంత కష్టం అంతా కూడా కొంచెం వేస్ట్ అవుతుందా అనే ఫీలింగ్ వచ్చింది అట్ ఎ పాయింట్. బట్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. సక్సెస్ ఫెయిల్యూర్ మనకు సంబంధం లేదు, మనం వర్క్ మనం సిన్సియర్గా ఉండాలి అనే ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్స్తోని వర్క్ చేస్తుండేవాని. గాడ్స్ గ్రేస్ వల్ల లైక్ ఫ్రమ్ మై సక్సెస్ స్టార్టెడ్ ఫ్రమ్ ప్రేమ కావాలి అండి. ఓకే, ఇట్ వాస్ 2009 అనుకుంటా. సో నాకు 4 years సక్సెస్ లేదు. 2009 ఇట్స్ ఎ లాంగ్ వెయిట్. సో ఆఫ్టర్ ప్రేమ కావాలి సక్సెస్ ఐ స్టార్టెడ్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్ అనమాట. సో దాని తర్వాత ఫాలోడ్ బై ఇష్కే కానీ, గుండె జారగలంత అయింది, మనం ఇంకా గోపాల అని, టెంపర్, చిన్నదాని కోసం, హార్ట్ అటాక్, ఇట్స్ ఎ కపుల్ ఆఫ్ మూవీస్ లైక్ స్టార్టెడ్ ఫ్రమ్ 2009 నుంచి ఇంకా మోస్ట్ ఫిలిమ్స్ నాకు సక్సెస్ఫుల్గా గాడ్స్ గ్రేస్ వల్ల, మై డైరెక్టర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్, మై హీరోస్ కోఆపరేషన్ వల్ల. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే అప్పుడు డైరెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి చేంజెస్, వాట్ యూ గెట్ ఇన్ ద మ్యూజిక్? ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ డిఫరెన్స్ అండి. బికాస్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే, ఏ ఫిలిం అయినా కూడా, చిన్న ఫిలిం అయినా కూడా, పెద్ద ఫిలిం అయినా కూడా, నేను నా హార్డ్ వర్క్ అనేది సేమ్ ఉంటుంది, నా ఎఫర్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఏ ఫస్ట్ ఫిలిం ఫర్ మీ. అమ్మ, మీ అబ్బాయి చేసిన అన్ని పాటల్లో, ఈ కంపోజిషన్లో మీకు ఏది బాగా నచ్చుతుంది? అన్నీ బాగానే ఉందండి. ఒకటి చెప్పండి, ఏ సినిమాలో బాగా ఇష్టం? మనంలో ఎక్కువ మంచిగా అనిపించింది. మీరు చేసినటువంటి కంపోజిషన్స్లో మీకు బాగా బెస్ట్ అనిపించేది, నేను దీనికి మంచిగా జస్టిస్ చేశాను, దానికి తగ్గ అవుట్పుట్ వచ్చిందని? నేను ఆల్మోస్ట్ ఒక 40 ఫిలిమ్స్ చేశానండి ఇప్పటివరకు. ద వన్ ఫిలిం ఐ టుక్ మై హోల్ ఫ్యామిలీ ఈజ్ మనం. అంటే నాకు ఎందుకంటే ఆ ఫ్యామిలీ బాండేజ్, ఆ ఎమోషన్స్ అంతా చాలా లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. సో నేను మదర్ని కూడా ప్రీమియర్ షోకి తీసుకెళ్ళాను. ఫస్ట్ మన మూవీకి చేయాలి అని ఆఫర్ వచ్చినప్పుడు అంటే హోల్ ద ఫ్యామిలీ, నాగేశ్వరరావు గారు హోల్ ద ఫ్యామిలీకి లింకప్ అయ్యారు, మీ మ్యూజిక్కి అక్కడ హిట్ అయింది యాక్చువల్ చెప్పాలని. సో అప్పుడు ఎలా అనిపించిందమ్మా? ఆ పాటలు అవన్నీ చూస్తే, అదే ఎప్పుడు పాటలు వచ్చినా, మ్యూజిక్ వచ్చినా వచ్చేస్తా, పరిగెత్తి వచ్చి చూస్తాను నేను టీవీ. ఫస్ట్ మీకు ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్మెంట్ ఉండేది బట్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబుల్గా ఫీల్. ఎందుకంటే ద లిజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ నాగార్జున సార్ అండ్ చైతన్య, వీళ్ళు ముగ్గురు యాజ్ అ జనరేషన్ యాక్ట్ చేసేటప్పుడు లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో విక్రమ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ చాలా ఇష్టం నాకు. మనం స్టార్ట్ అయిన 1 year బ్యాకే నాకు స్టోరీ తెలుసు, చాలా నచ్చింది ఆ స్టోరీ, ఆ ఎమోషన్ ఆ స్టోరీలోనే ఉంది. సో దట్స్ హౌ ద సాంగ్స్ హ్యాపెండ్. హౌ మెనీ డేస్ యు వర్క్ ఫర్ దట్ మనం? నాట్ మచ్ అండి, చాలా తక్కువ రోజులు వర్క్ చేసాము. బికాస్ ఆఫ్ మీకు ముందు నుంచే తెలుసు కాబట్టి తెలుసు, అండ్ ఆ ఎమోషన్, కనెక్షన్ ఇమీడియట్గా, అండ్ డైరెక్టర్తో ఉన్న ర్యాప్ చాలా ఈజీగా వర్క్ చేసామండి. ఓకే, ఏ డైరెక్టర్తో మీరు ఈజీగా వర్క్ చేయగలిగారు? ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్, ఇప్పుడు వర్క్ చేస్తున్న డైరెక్టర్స్తో అంతా చాలా మంచి ర్యాప్ ఉందండి నాకు. అంటే ఐ లైక్ దెమ్ అండ్ దే లైక్ మై వర్క్. నాకు త్రివిక్రమ్ గారితో వర్క్ చేయాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు అవుతుందో తెలియదు. మన మూవీ కాకుండా మిగిలిన మీ ట్యూన్స్ ఏ బాగా మీకు నచ్చుతుంది? లాట్ ఆఫ్ సాంగ్స్ అండి, లైక్ ఇష్క్లో గుండె జారగలంత అయింది. ఫర్ us కొంచెం హమ్ చేస్తారా? ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో
ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా. ఏ కైండ్ ఆఫ్ పాటల కంటే ఎటువంటి పాటలకి మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది? మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. యా లైక్ రాజా సార్ మెలోడీసే కానీ లేకపోతే ఇది ఒకసారి హమ్ ఆర్డి చేయండి. బర్మన్ సార్. నాకు రాజా సార్ మెలోడీస్లో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఇది చాలా ఇష్టం ఈ సాంగ్. అండ్ రైమన్ సార్ దాంట్లో నా చెలి రోజావే నా ఇలాంటి మెలోడీస్ ఎవర్గ్రీన్ మెలోడీస్ చాలా ఇష్టం నాకు. ఓకే, మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని అడిగితే ఏం చెప్తారు? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నీ అంటే లైక్ మై డ్రీమ్ ఈజ్ టు డూ ఏ గుడ్ మ్యూజిక్ అండ్ యాక్చువల్లీ. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు చాలా సాంగ్స్ కంపోజ్ చేశారు. అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో మీకు నచ్చినవి, వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్స్లో మీకు నచ్చినవి, అమ్మ మీద కానీ? నాకు రైమన్ సార్ చేసిన సాంగ్ నాని ఫిలింలో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అమ్మ అన్న ఆ వర్డ్ కన్నా ఇంకా తీయని మాట ఏం లేదు కదా. దట్ ఈస్ మై ఫస్ట్ ఫేవరెట్ సాంగ్. మీరు చాలా మంచి మంచి పాటలు పాడుతూనే ఆవిడకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ వచ్చారు. ఇంకా మీరు ఏమి ఇచ్చారు యాజ్ ఎ మదర్స్ డే, యాజ్ టుడే ఆన్ మదర్స్ డే? యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మా మదర్కి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు నేను. అమ్మ మీరమ్మా? నాకే మదర్ అన్ని గిఫ్ట్స్ ఇచ్చారు ఇప్పటివరకు. ఓ, రీసెంట్గా కూడా నేను ఏమైనా గిఫ్ట్లు ఇచ్చాను మమ్మ, నాకైతే గుర్తులేదు. చెప్పు ఏమైనా గిఫ్ట్ అన్ని ఇచ్చాను? తనే తెస్తుండు కదండి, నాకు ఏమని చెప్పాలి? అన్నీ ఉన్నాయి, తనే ఇస్తున్నాడు కాబట్టి ఒకటి అని చెప్పలేను నేను. మీరు చాలా ఇచ్చారంట కదమ్మా, ఏమి ఇచ్చారు చెప్పండి? పెద్ద గిఫ్ట్ ఈ లైఫ్ ఇచ్చింది ఫస్ట్. తర్వాత మొన్న నా బర్త్డే అయిందండి, April 18th రోజు నా బర్త్డే. సో నేను అంటే నాకు అది మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది మమ్మీ. ఏంటంటే నాకు తెలీదు అసలు, ఎవరికి తెలియదు అంట. అంటే చెప్పలేదు, ఇంట్లో ఎవరు చెప్పలేదు, ఫాదర్ కూడా చెప్పాలి, వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాలి. అంతా ఒకటి నాకు సర్ప్రైజ్ ఏంటంటే నా ఫస్ట్ ఫిలిం చేయండి, నా ఫస్ట్ ఫిలిం, నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఇప్పుడు గోపాల టెంపర్ వరకు నా పేపర్ కట్టింగ్స్, ఆల్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ఆడియో రిలీజ్ పిక్చర్స్, ఆల్ ఫిలిం రిలీజ్ పిక్చర్స్, నా ప్రెస్ మీట్స్ అన్నీ ఒక 3 ఆల్బమ్స్ ఓ మై గాడ్. ఓకే, కలెక్ట్ చేసి నాకు ప్రజెంట్ చేస్తే నేను ఐ వాజ్ లైక్ టోటల్లీ షాక్ అనమాట. అండ్ అప్పటి నుంచి వర్క్ చేసింది, ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఇది నిజమైన అమ్మ ప్రేమకి నిర్వచనం. ఎవరు రియల్లీ చెప్పాలి, ఇంట్లో ఎవరు తెలియదు, బాబు ఒక్కడిని ఇప్పుడు కూడా ఎవరు తెలియదు. ఇంకా అది కూడా మీరు అవన్నీ కలెక్ట్ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు, బట్ మొత్తం గ్యాదర్ చేసి పెట్టారు, మీకు గిఫ్ట్ పేపర్లో ఏ పేపర్, నేను అసలు ఎన్ని ఇంటర్వ్యూస్ అండి, లైక్ ఐ వాజ్ లైక్ టోటల్లీ నాకు ఇంకా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. అంటే ఎంత పేషెన్స్ ఉండాలి అంటే ఒక డేట్ కూడా మిస్ అవ్వలేదు. అమ్మ ప్రేమకి నిజంగా అసలైన నిర్వచనం. దట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అండ్ సీరియస్లీ. ఏదో అనిపించిందండి ఆ రోజు, ఇంత దేవుడు ఆశీర్వదించి కుమార్ని పైకి ఎదిగిస్తుంది కాబట్టి ఏదో నాకు వచ్చేసిన తలంపు స్టార్ట్ చేసిన, ఎవరు చెప్పలే. ఓకే, ఇంకా మీ లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ విత్ మామ్? ఎవ్రీ మూమెంట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అండి నాకు. మై మదర్ లైక్ అంటే ఐ లైక్ మై మదర్ లాట్. అంటే అందరూ అందరి మదర్స్ని లైక్ చేస్తారు, బట్ ఫర్ మీ మదర్ ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ హర్. బికాజ్ నాకు తెలుసు మదర్ ఫస్ట్ నుంచి ఎలా అంటే ఎంత కష్టంలో మమ్మల్ని పెంచారు. వీఆర్ నాట్ వెరీ రిచ్ అండి ఫస్ట్ నుంచి, లైక్ వీ కేమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ షీ వాజ్ అ టీచర్. తను జాబ్కి వెళ్తుండే 4 o'clock లేస్తుండే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తుండే. షీ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. షీ యూస్ టు కుక్ ఫర్ ఆల్. అంటే 4 o'clock లేసి అందరు కుక్ చేసి 20 members-కి వండే వాళ్ళమ్మా? చేసేవాళ్ళు. పిల్లల్ని చూసుకోవడము, మన స్కూల్ డ్యూటీకి వెళ్ళడము, ఇవన్నీ చేసుకొని మీరు మమ్మల్ని రెడీ చేసి యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని. షీస్ టు లైక్ అంటే నేను అన్నీ చూశాను మా మదర్ ఎంత వర్క్ చేసిందో. నాకు ఎప్పుడూ ఉండేది మా మదర్కి ఒక లైక్ చాలా మంచి లైఫ్ ఎప్పుడు ఇస్తానో అలా. ఇప్పటికీ కొంచెం ఏదో గాడ్స్ గ్రేస్ వల్ల ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ హర్. ఇట్స్ ఎ స్మాల్ థింగ్, బట్ తను కష్టపడింది ఇట్స్ హ్యూజ్ అండి. అంటే లైక్ ఇంకా చెప్పలేను లైక్ హౌ మచ్ షీ డిడ్ ఫర్. పిల్లలు కూడా నాకు చాలా అనుకూలంగా ఉన్నారండి. ఒక పెద్ద పాప, సెకండ్ ఈయన, థర్డ్ ఇంకో బాబు, 3 ముత్యాలు నాకు. ఈరోజు మదర్స్ డే, మీ అబ్బాయికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? దిస్ ఇస్ మై గిఫ్ట్, ద బెస్ట్ గిఫ్ట్. డైలీ అంటే మదర్స్ డే గిఫ్టే కాదు, Okay. డైలీ నాకు నైట్ ఒక కిస్, మార్నింగ్ ఒక కిస్. అది అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని కిసెస్ ఇస్తుందో నాకు తెలియదు, నేనేం కిస్ ఇస్తుందో.
that much we love each other. Oh, And I thank God for giving such a wonderful mother. బాండింగ్ నిజంగా చాలా బాగుందండి. ఫైనల్గా ఒకసారి మీరు మీ మదర్కి కానీ ఉన్నటువంటి మదర్స్ అందరికి కూడా ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారు, మీరు కంపోజ్ చేసిన సాంగ్. Yeah, I want to dedicate a song from Manam, కని పెంచిన మా అమ్మకి అనే సాంగ్. నేనే కాదండి, నేను ఒక్కనే కాదు, నా ఫ్యామిలీ అంతతో కలిసి మనంలో నుంచి కని పెంచిన మా అమ్మకి అనే సాంగ్ మా మదర్కి, నా వైఫ్ వాళ్ళ మదర్కి, అందరి మదర్స్కి డెడికేట్ చేస్తున్నాం. The song goes like this. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నానయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కడిపిన కథ ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. సో ఫైనల్లీ అమ్మ అనే వర్డ్కి మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అమ్మ అనే వర్డ్ లేకపోతే ఈ వరల్డ్ లేదని నా ఫీలింగ్ అండి. బికాస్ ఇఫ్ దెర్ ఈస్ నో మదర్, దెర్ ఈస్ నో వరల్డ్, దెర్ ఈస్ నో బర్త్. మదర్ ఈజ్ ఎవ్రీథింగ్, మదర్ ఈజ్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. వై బికాస్ మదర్ యొక్క డెఫినేషన్లోనే మీరు మీ యొక్క ఫీలింగ్ మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఒక కంబైన్డ్ గ్రూప్ ఫ్యామిలీ నుంచి వచ్చి అదే వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఇంత గ్రోత్కి వచ్చారంటే డెఫినెట్లీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ వాస్ యువర్ మదర్. కంగ్రాచులేషన్స్, మీరు ఇలాగే సక్సెస్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ. ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ మదర్స్ డే. సో చూసారు కదా అనూప్ రూబెన్స్ గారి వారి మదర్తో ఎటువంటి రిలేషన్ ఉందో, కనెక్టివిటీ ఉందో, చాలా బాగుంది కదా. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి HM TV.